వెళ్ళినప్పుడు ఆ పైకి ఎక్కగానే కొండ పైకి ఎక్కుతా ఉంది బస్సు. వాళ్ళకి ఎక్కడలేని ఆనందం వేసింది. చూస్తే విమానంలో ఎక్కినంత ఆనందంగా ఉంది. చూసిన అన్నారు చాలా బాగుంది అని అనుకున్నారు. సంబరంగా ఉంది. పైకి వెళ్ళారు. వాళ్ళల్లో మా సుబ్బారావు గారి అతను బాగా చూస్తున్నాడు. అసలు నేను ఇది మళ్ళీ చూడాలి, మళ్ళీ నేను ఈ డోర్ వైపే కూర్చోవాలి, పైకి ఎక్కాడు. వెళ్ళాడు, వెళ్తా ఉన్నారు. పైకి వెళ్ళిన తర్వాత హ్యాపీగా గుండు గీయించుకున్నారు. దర్శనం అయ్యింది. మళ్ళీ రిటర్న్ కూడా బస్సులో ఎక్కారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? డోర్ వైపే కూర్చోవాలి, డోర్ వైపే ఉండాలి. అంటే డోర్ వైపు కంటే కూడా ముందు కూర్చున్నాం అనుకోండి బస్సులో, గేర్ రాడ్ కూర్చుంటే కనిపించడం బాగుంటుంది. ముందు రామకృష్ణ కూర్చున్న తర్వాత డ్రైవర్కి వెనక ఇటువైపు నుంచి చూస్తే మెయిన్గా కనిపిస్తుంటుందని చెప్పని వస్తే ఇక్కడ కూర్చున్నాడు. బస్సు అంతా ఉంది. కిందకి వచ్చేసి ప్రయత్నాల్లో ఉన్నాడు అనమాట బస్సు డ్రైవర్ కూడా. ఇంకా ఈయన ఇక్కడి నుంచి ముందు చూడటం మర్చిపోయేసాడు. ఆయన ఏదో చూస్తా ఉన్నాడు. కిందకు వచ్చేసేస్తుంది బస్సు. అందరూ భోజనానికి వెళ్ళేసారు. డ్రైవర్ చెప్పాడు, ఏమండి భోజనం ఇంక మళ్ళీ మన తెనాల దాకా ఆగేది ఉండదు కాబట్టి చేసుకొని ఇంకెళ్దాం కాబట్టి అందరూ దిగేయమని చెప్పాడు. అందరూ కూడా దిగేసి భోజనానికి వెళ్ళారు. కానీ మా సుబ్బారావు మాత్రం దిగలేదు. అందరూ వచ్చేసారు, భోజనం చేస్తున్నారు. ఇంకా రిటర్న్ కాబట్టి అందరూ వచ్చి కూర్చున్నారు. ఈయన సుబ్బారావు గారు కూడా దిగేసేసి ఏదో ఆయన పని మళ్ళీ కూర్చున్నారు. ఆయన ఇంకా బస్సు కదిలించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బస్సు కదులుతుంది. కదిలే దానికోసం ఇంకా డ్రైవర్ ఏం చేశాడంటే, ఏమైనా అందరూ ఎక్కారా అని అన్నాడు. అందరూ ఎక్కామంటే ఇంక పోనివ్వండి అన్నాడు. బండి స్టార్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ డ్రైవర్ గేర్ రాడ్ చూసుకుంటాడు. అట్లాగే ఆయన కూడా గేర్ రాడ్ నీటా చూసేసుకున్నాడు. అప్పుడు ఏది ఇక్కడ చూస్తే గేర్ రాడ్ లేదు. ఏమైంది ఒక మాట ఏమన్నా చూస్తా సినిమాలో పవన్ కళ్యాణ్ వచ్చింది. వాడు ఏమంటే మన సుబ్బారావు చెప్పాడు ఆయన డ్రైవర్కి, ఏమంటే నేను పై నుంచి చూస్తానా మిమ్మల్ని, ఇట్టంటున్నావు పై నుంచి చూస్తే గంట సేపు నుంచి నువ్వు తీయలేకపోయావు. అవగాహన కోసం మనకు విషయం తెలుసుంటే అట్లాంటి పనులు అట్లాంటి దానికోసం అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఒక రెండు చిన్న మాటలు సాయి మన సత్య సాయి మాటల్లో చెప్పాలంటే ఈగలు రెండు రకాలు. ఒకటి మన ఇంట్లో ఉండే ఈగ, రెండవది రాజమౌళి. ఒకటి మన ఇంట్లో ఉండే ఈగ, ఈగ రాజమౌళి ఈగ. ఆయన ఇస్తున్నది ఎవరు తేడా లేదు. రైట్. రెండో ఈగ తేనెటీగ. సత్య సాయి ఎంటర్ప్రైజెస్ లో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కానీ తేనెటీగలాగా మా రామకృష్ణ సార్ ఆధీనంలో మేము ఉన్నాం. ఎంతో కాలం నుంచి ఆయన అడుగుదలలో నడుస్తున్నాం. అదే విషయాన్ని నేను మీ సత్య సాయి మాటల్లో విన్నాను. ఈ ఇంట్లో ఉండే ఈగ రకరకాల పదార్థాల మీద వాలి మళ్ళీ మంచి పదార్థాల మీద వాళ్తూ ఉంటుంది. దీనివల్ల మంచి పదార్థాలు చెడిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే కాకుండా తేనెటీగ మంచి పదార్థాల మీద వాలి మళ్ళీ దాని తేనెని ఎంతోమందికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాంటిది ఈ సత్యసాయి సంస్థ. దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా కాబట్టి ఈరోజు చేసిన పెద్దలందరికీ కూడా, సాయి ట్రస్ట్ పెద్దలందరికీ కూడా మా శక్తికో అందరికీ కూడా మా అభినందనలు. ఇక్కడ ఈ సంవత్సరం 2011లో మనం మంచి సైడ్ ఇచ్చాం. జనాలకి మాత్రమే ఉండేవాడు. కానీ 2011 నుంచి పిఎస్ఆర్ని 5 మందిని పంపించారు రామకృష్ణ గారు. సత్యసాయి ఎంటర్ప్రైజెస్ ఏర్పడిన తర్వాత ఆ సంస్థకి ఎంతో అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళకి అమోఘంగా చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో 2012లో పరిస్థితులు అనుకూలించిన పరిస్థితి ఏర్పడింది. మనకు కావాల్సినటువంటి డ్రింకు కావాల్సినటువంటి టెంపరేచర్ లేకుండా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో
మనం ఎలా నడవాలి అనే దానికి చిన్న మాట నేను చెప్పేటటువంటిది అయితే, కష్టంతో పనిచేయడం, కష్టాలలో పనిచేయడం, లేదా కష్టపడి పనిచేయడం, కష్టాలలో పనిచేయడం అనేటటువంటి 2 పాయింట్లు కానీ తీసుకుంటే, కష్టపడి పనిచేయడం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఈరోజు మనం ఎండగాల్తా ఉంది, వెళ్ళాం, ఎండని ఎన్నులుగా భావించుకున్నాం, 10 అవుట్లెట్లకు వెళ్ళంగానే స్టాక్ అయిపోయింది, మళ్ళీ వచ్చాం, అయినా ఎండ ఉంది, ఇది కష్టంతో కూడుకున్నటువంటిది, అయినా మనం కష్టపడి చేసాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, కష్టాలలో పనిచేయాల్సిన పరిస్థితి. ఊరంతా తిరిగితే 600 అవుట్లెట్లు తిరిగితే 4 వెహికల్లు తిరిగితే వచ్చేటటువంటి సేలు 45 కేసులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి. కాబట్టి వీటన్నిటికీ కూడా చేస్తే మాత్రమే అవుతుంది, చేయకుండా ఉంటే కాదు. కష్టం అని చెప్పని గమ్ముగా ఉండడానికి లేదు, కష్టపడాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. అయితే మనం పడేటటువంటి కష్టం ఎంత మాత్రం కష్టం పడుతున్నాం అనే దాని మీద మనం ఒక 2 మాటలు. కష్టం అంటే ఏంటి అని అంటే, 7 రూపాయలకి రిటైలర్స్ మనం ఇచ్చిస్తే 8 రూపాయలకి అమ్మండి అని చెప్పని కంపెనీ అమ్మలేకుండా ఉండడం అది కష్టం. రోడ్డు సేల్స్మెన్ ఆఫర్ ఉంటే చెప్పండి అని అంటే చెప్పలేకపోవడం కష్టం. ఒక పిఎస్ఆర్ని ఇన్సర్ట్ చేస్తారంటే అంటే ఎగ్జిక్యూటివ్ని ఉదయం నుంచి సాయంకాలం బండి పట్టుకొని తిరగమంటే కష్టం. కంపెనీ ఆఫర్ ఇస్తే డిస్ట్రిబ్యూటర్కి కాదు, మార్కెట్లో ఇవ్వడం అనేది కష్టం. అదే మార్కెట్లో ఇచ్చిన దాన్ని కంపెనీకి క్లెయిమ్ కింద ఇస్తే ఆ క్లెయిమ్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్ కంపెనీకి కష్టం. ఇవి కష్టాలు అనేటటువంటి నడుస్తున్నటువంటి. కానీ వాస్తవ కష్టాలు అనేటటువంటి ఎట్లా ఉన్నాయంటే, ఒకప్పుడు హరిశ్చంద్రుడు పడ్డటువంటిది కష్టం. హరిశ్చంద్రుడి గురించి మీకు తెలిసే ఉంటుంది, పెద్దలు ఉన్నారు. ఆ హరిశ్చంద్రుడు తన భార్యను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఈరోజు మేము చేస్తున్నాం మా పెప్సీ అనేటటువంటి బ్రాండ్ను అమ్ముకునేదానికి రకరకాల కష్టాలు అనేటటువంటి పడుతున్నాం. ఆ కష్టాల్లో ఇప్పుడు చెప్పినటువంటి చాలా తక్కువ కష్టాలు అనే దానికిగా నేను ముందు చెప్పినటువంటి కష్టాలు. ఒక ప్రోడక్ట్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రోడక్ట్గా ఉంది ఈరోజు మేము. అదే హరిశ్చంద్రుడు తన కష్టాల కోసం తన భార్యను అమ్ముకోవాల్సి వచ్చింది, అది తన ప్రోడక్ట్గా పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఆ ప్రోడక్ట్ని అమ్మేదానికి భార్యను అమ్మాలి. భార్యను నా భార్యను అమ్మేస్తాను అంటే కుదరదు, క్వాలిటీస్ చెప్పాలి. అప్పుడు ఆయన చెప్పాడు, దేవత